లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. అందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మంలో సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధాన ప్రచారంలో భాగం కింద ఫిబ్రవరి 15 నుంచి 24వ తేదీ వరకు 2025 సంవత్సరంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం 10,000 మంది యువ రైతులతో 10 రోజుల పాటు ఈ గో ఆధారిత భోజనాలతో పాటు శిక్షణ ఇవ్వటానికి సంబంధించి సన్నాహ కార్యక్రమాలుగా ప్రతి జిల్లా వచ్చి యువ రైతుల కోసం ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగం కింద ఈరోజు ఈ ఖమ్మం రావటం జరిగింది. ఇలా అన్ని జిల్లాలు తిరిగి యువ రైతుల్ని సేకరించి వాళ్ళకి సుభాష్ పాలేకర్ గారి కృషిని పూర్తిగా అర్థం చేసుకునేటట్టుగా 10 రోజులు చెప్పడం అనేది భారతదేశంలో ఇంత పెద్ద కార్యక్రమం ఇది. ఈ అవకాశం కృష్ణ భగవానుడు పాలేకర్ గారు ఇవ్వబట్టి మనం అందరం కలిసి చేద్దాం. మన గ్రామం నుంచి, మన జిల్లా నుంచి ఎక్కువ మంది యువ రైతుల్ని అక్కడికి పంపిద్దాం. నమస్కారం. నా పేరు అనుముల రామరెడ్డి, ముత్తగూడెం గ్రామం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా. మాకు గత 50 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ ఉంది. ఇప్పటికీ 20 నాటు ఆవులు, ఒక 10 చాల్తీలు లేటెస్ట్ రెడ్ ఆవులు, మన కపిల ఆవులు ఇవన్నీ ఉన్నాయి. వాటి మలమూత్రాలు వేస్ట్ కాకోకుండా వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాం గత 25 ఏళ్ళ నుంచి. ఇది వానపాము, ఇది ఐసీనియా పొట్టిడా. ప్రపంచంలో 33 రకాల వానపాములు ఉన్నాయి. మన ఇండియాలో 13 రకాలు ఉన్నాయి. 13 రకాల వానపాములలో కూడా ఈ వానపాము చాలా మంచిదన్నమాట. రైతుకు చాలా మేలు చేసే వానపాము. అంటే ఈ వానపాము ఒకరోజు సగటున 50 గ్రాముల ఎరువుని ఉత్పత్తి చేస్తుంది ప్రతిరోజు. ఇది కనుక మనం పొలానికి వాడడం వల్ల ఎలాంటి యూరియా, డిఏపీలు అవసరం లేదు. వీటి వల్ల వీటి పంట ఉత్పత్తి, అవి బియ్యం. ఎందుకంటే ఒక యూరియా వేస్తే నత్రజని వస్తుంది, డిఏపి వేస్తే భాస్వరం వస్తుంది, పొటాష్ వేస్తే పొటాష్ వస్తుంది. కానీ అదే ఇది తయారైన వర్మి కంపోస్ట్, ఇది పొలాలకు వాడడం వల్ల దీంట్లో నత్రజని, భాస్వరం, పొటాషే గాక 14 రకాల ఉప పోషకాలు ఉన్నాయి దీంట్లో. మాల్దివినం కానీ, ఐరన్ కానీ, కోబాల్ట్ కానీ, ఉప పోషకాలు 14 రకాలు. అంటే ఇది సంపూర్ణ ఎరువు అన్నమాట భూమికి. ఈ ఎరువు వేసి పండించిన ధాన్యమే ఈ బియ్యం. అంటే దీనివల్ల ఏంటంటే మనం భూమిని కాపాడిన వాళ్ళం అవుతాం, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ప్రజల ఆరోగ్యం రైతుల చేతుల్లోనే ఉంది. డాక్టర్లు నిజంగా ఆరోగ్యాన్ని ఇచ్చేది డాక్టర్లు కాదు. జబ్బు వస్తే డాక్టర్లు గారు జబ్బు తగ్గిస్తారు, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేది మాత్రం రైతులే. రైతులు ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో కూడా ప్రతి రైతుకు కూడా నేను వివరించా. యూట్యూబ్లో కూడా ఉంది. అనుముల రామరెడ్డి వర్మి కంపోస్ట్ తయారేంటి వస్తుంది. ఒక ట్రాక్టర్ ఎరువుతోటి 1.5 టన్నుల వర్మి కంపోస్టు రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఆ తయారైన 1.5 టన్నుల వర్మి కంపోస్ట్ తోటి 1 ఎకరం భూమి ఏ పంటలైనా కానీ యూరియా, డిఏపీల జోలికి పోకోకుండా దీంతో బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది. దీనికి తోడు కషాయాలు, జీవామృతం, ఘనజీవామృతం, తర్వాత దశపత్ర, ఇది జీవామృతం. దీంట్లో 5 రకాలు కలుస్తాయి. తాజా ఆవు పేడ 10 కేజీలు, ఆవు మూత్రం 10 లీటర్లు, పప్పు ధాన్యాల పిండి 2 కేజీలు, నల్ల బెల్లం 2 కేజీలు, గట్టు మట్టి 1/2 కేజీ. ఈ మొత్తం 200 లీటర్ల డ్రమ్ములో వేసి డ్రమ్ము నిండా నీళ్ళు పోసి సవ్య దిశలో 5 రోజులు కలిపితే 5 రోజుల తర్వాత చక్కటి జీవామృతం తయారవుతుంది. ఈ జీవామృతాన్ని మీరు పంటకి నేలకైనా పారియచ్చు, లేదు స్ప్రే అయినా చేయొచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి దీన్ని ఆ విధంగా చేయాలి. చేస్తే కోటాను కోట్ల సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి మీకు పంటలు చాలా అద్భుతంగా పండుతాయి. దాంతో పాటు ఏమన్నా చీడలు, పైడలు వస్తే ఇది 10 రకాల ఆకులతోటి తయారు చేసింది. దశపత్ర కషాయం అంటారు. వేపాకు, గాన్గాకు, సిత్పల్పాకు, అత్తకోడలాకు, వావిలాకు, కాకరాకు, ఉమ్మెంతాకు, తర్వాత
గన్నేరాకు, మనకి 15 రకాల ఆకులు ఉంటాయి. వాటిలలో ఒక 10 రకాల ఆకులు, సొంటి, మిరియాలు, పసుపు, ఇవన్నీ 40 రోజులు ఊరబెట్టాలి. ఇది తయారు కావడానికి 40 రోజులు పడుతుంది. తయారైన తర్వాత 6 నెలలు ఉంటుంది, ఎక్స్పైర్ లేదు 6 నెలల దాకా. ఇందాక చెప్పిన ఈ జీవామృతం మాత్రం ఇది 5 రోజులలో ఉపయోగించుకోవాలి. అంటే తయారైనాక 5 రోజులకే ఇది ఎక్స్పైర్ అవుతుంది. అదేవిధంగా ఆవు మూత్రానికి ఎక్స్పైర్ లేదు, అసలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా దీనికి ఎక్స్పైర్ లేదు. ఈ ఆవు మూత్రాన్ని కూడా స్ప్రే చేసుకున్నా కానీ బ్రహ్మాండంగా చీడలు పీడలు తగ్గిపోతాయి. ఆవు పాలు స్ప్రే చేసినా కానీ ఆవు పాలని పుల్లటి మజ్జిగ తయారు చేసి 3 రోజులు పులియబెట్టిన మజ్జిగ, దాని తర్వాత నాటావు మజ్జిగ 3 రోజులు పులియబెట్టి 3 రోజుల తర్వాత 3 లీటర్ల పాలు, దాన్ని మంచిగా మజ్జిగ చేసి 1 ఎకరానికి కనుక స్ప్రే చేస్తే అద్భుతంగా ఉంటుంది. అది అసలు ఆ పొలానికి మందులు వాడుతుంటామని అన్నంత ఇదిగా కానొస్తుంది. దాని తర్వాత ఇవి మనం సాంప్రదాయ పద్ధతిలో పండించిన ఇది నవారా రైస్, బ్లాక్ రైస్, ఇది నవధాన్యాలు, 9 రకాల ధాన్యాలు. అంటే 1 ఎకరానికి గ్రీన్ మెన్యూర్ అంటాం మనం. జీలుగులు 5 కేజీలు, జనువులు 5 కేజీలు, బొబ్బెర్లు 2 కేజీలు, ఉలవలు 2 కేజీలు, సద్దలు 2 కేజీలు, మినుములు 2 కేజీలు, పిల్లి బిసర్లు 2 కేజీలు, ధనియాలు 1/2 కేజీ, మెంతులు 1/2 కేజీ, నువ్వులు 1/4 కేజీ. తొలకరి వర్షం పడంగానే మనం ఏ పంటలకైనా ఈ గ్రీన్ మెన్యూర్ వేసుకోండి. ఒక 40-45 రోజుల తర్వాత ఇది 1.5 మీటర్ ఎత్తి ఎదుగుతుంది. ఆ మీటర్ దాన్ని మన భూమిలో కలియదున్నాలి. దానివల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి దీంతో నత్రజని, భాస్వరం, పొటాషే కాకుండా ఒక 12-13 రకాల ఉప పోషకాలు కూడా లభ్యమవుతాయి. ప్రతి రైతు ప్రతి పంటకి తొలకరి వర్షం పడంగానే ఇది చల్లుకోవాలి. 9 రకాలు. దీనివల్ల భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. సేంద్రియ కర్బనం లేకుండా పోయింది. బాగా విచక్షణారహితంగా మందులు వేయటం, విచక్షణారహితంగా మందులు కొట్టడం వల్ల సేంద్రియ కర్బనం ఖరాబ్ అయింది. మళ్ళీ సేంద్రియ కర్బనం కావాలంటే ఇది కంపల్సరీ ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని ఈ వర్మి కంపోస్టు, ఈ కషాయాలతోటి మేము గత 25 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ బియ్యం, రెడ్ రైస్, గ్రీన్ రైస్, మన బ్లాక్ రైస్, తర్వాత ముడి బియ్యం ఇవి అమ్ముతున్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు మరి ఒక్కొక్క రైతు ఒక ఎకరం వేసుకొని వాళ్ళే పండించుకోవాలని నా యొక్క కోరిక. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు సామ్య నాయక్ సార్, ఖమ్మం. ఈరోజు ఇక్కడ ఈఆర్ రిసార్ట్స్లో జరుగుతున్న గోవు ఎరువుతోటి వ్యవసాయం అనే కాన్సెప్ట్లో సుభాష్ పాలేకర్ వ్యవసాయం కాన్సెప్ట్ మీద అటెండ్ అయ్యాం సార్. ఈ అంశం చాలా మంచి విషయం, అందరికి మంచి విజ్ఞానాన్ని ఇస్తున్నాం. గో ఎరువుతో వ్యవసాయం అనేది అన్ని విధాలుగా తర్వాత భవిష్యత్ తరాలను కాపాడుకోవడానికి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, లేదా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఉపయోగపడే మంచి అంశం సార్ ఇది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా సార్, ఈ గో వ్యవసాయం చెయ్యాలంటే మనకు కావాల్సింది అసలు గోవు కావాలి. గోవు ఉపయోగపడినంత కాలం, అది పాలిచ్చినంత కాలమో, వ్యవసాయం చేసినంత కాలమో, లేదా అది పిల్లలు పెట్టినంత కాలమో దాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇదేది కాదన్నప్పుడు కేవలం మాంసం కోసం దాన్ని అమ్మేస్తున్నాం, ఎంతో కొంత డబ్బుకు అమ్మేస్తున్నాం సార్. కానీ ఇక్కడ అది కాదు సార్. ఈ అంశం ఇదైతే మన కాన్సెప్ట్ ఉందో, ఇక్కడ మనం గో ఎరువుతో వ్యవసాయం కాన్సెప్ట్ నిలవాలి, ఇది బ్రతకాలి అంటే సార్ ముందు గోవు బ్రతకాలి. అది వ్యవసాయానికి పనికొచ్చినా పనికి రాకపోయినా, అది పిల్లల్ని తర్వాత తరాలని కనకపోయినా దాని ఎరువు కోసమైనా సరే గోవుని మనం కాపాడుకోవాలి. దాన్ని నమ్ముకోవడం అనేది పాపం సార్. మనం ఫస్ట్ ఆ విషయంలో అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. గోవు అనేది బ్రతికితే అన్ని తరాలు బతుకుతాయని నా ఉద్దేశం సార్. ఈ విషయాన్ని రైతుల్లోకి, ముఖ్యంగా రైతుల్లోకి, సామాన్య జనాలకు తీసుకెళ్తే బాగుంటుంది అనేసి నా ఆలోచన. సో మీకు సలహాగా నేను